థింక్ ఒకటికి 10 సార్లు ఆలోచించండి. ఇప్పుడు అతను వచ్చి వారం అవుతుంది, ఇప్పుడు ఇండియా వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఈ వీడియో ఫస్ట్ మీ ఫారెన్ వద్దాం అనుకున్న ఫ్రెండ్స్ కి ఫస్ట్ షేర్ చేయండి. ఈ సిచ్యువేషన్ చూడండి ఒకసారి. వన్ ఆఫ్ ద ఫాలోవర్ నాకు మెసేజ్ చేశాడు, బ్రదర్ ఇలా నేను యూఎస్ వచ్చి 1 వీక్ అవుతుంది అన్నాడు. అతని సిచ్యువేషన్ ఏంటంటే నేను కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అతనిది నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్. అతని కోర్స్ వచ్చేసరికి చీప్ అండ్ చీప్ లో 47 lakhs అవుతుంది. మాస్టర్స్ అయ్యేసరికి అతను ఫ్లైట్ దిగగానే హీ గాట్ టు నో దట్ H1B రూల్స్ అనేవి మారినాయి అని చెప్పేసి హీ గాట్ టు నో దట్ న్యూస్. నౌ హీఈస్ వరీయింగ్ అబౌట్ హిస్ మాస్టర్స్. అతను ఏంటంటే చెప్తున్నాడు, నాకు బయట కూడా చేయాలని ఎక్కడ లేదు బ్రో, పార్ట్ టైం నాకు కాలేజ్ లో వస్తుందో రాదో నాకు డౌట్ గా ఉంది. ఒకవేళ రాకపోతే కనుక నేను ఇండియా నుంచి ప్రతి నెల ఒక 60,000 1,00,000 రూపాయలు ఎక్కడి నుంచి తెప్పించుకునేది అని చెప్పి అడుగుతున్నాడు. నేను కనీసం అక్కడ ఫ్లైట్ ఎక్కే ముందు నాకు ఈ న్యూస్ తెలిసినా సరే నేను ఆగిపోయింది బ్రో, లేదా ఆ డెసిషన్ తీసుకునేవాడిని. ఒక 2 days అలా ఆగి వచ్చేవాడిని. ఇప్పుడు నేను ఏంటంటే నాకు మహా అయితే ఒక 4 lakhs ఖర్చు అయింది. అతను నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్. అతను కనుక్కున్నాడంట అతని కోర్స్ మీద జాబ్స్ కూడా ప్రస్తుతానికి సరిగ్గా లేవంట. ఇండియా నుంచి వచ్చేసే ముందు హీ యూస్ టు డూ 30,000 ఇంటర్న్షిప్ చేస్తున్నాడంట. అతనికి ఇంటర్న్షిప్ అయిపోగానే 60,000 జాబ్ వచ్చేదంట. అతను కంప్లీట్ గా అన్ని వదులుకొని వచ్చాడు. తన గనక జాబ్ రాకపోతే ఇండియా వెళ్ళిపోవాల్సి వస్తే కనుక తను కట్టుకోవాల్సిన లోన్ వచ్చేసరికి 47 lakhs ప్లస్ ఇంట్రెస్ట్. అతను చెప్పాడు, నేను వద్దామని చెప్పి చాలా బాగా ఫిక్స్ అయ్యాను బ్రో, ఫ్యూచర్ అంతా బాగానే ఉంటుంది, నా కోర్స్ లాస్ట్ ఇయర్ వరకు బాగానే ఉంది, ప్రెసెంట్ బాగాలేదు, ఫ్యూచర్ లో బాగుంటుందా అంటే ఇన్ కేస్ బాగోపోతే నా సిచ్యువేషన్ వచ్చేసరికి నేను ఇండియా వెళ్ళిపోవాల్సి వస్తే కనుక నేను 60 lakhs కట్టుకోవాలి. నన్ను డెసిషన్ అడిగాడు, మీరేం చెప్తారు బ్రో అంటే నేనేం చెప్పానంటే అది కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ యూ బ్రో, నీ బ్యాక్గ్రౌండ్ నీకు తెలుసు, నీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అంతా నీకు తెలుసు, నువ్వు డెసిషన్ తీసుకో. రిస్క్ తీసుకోవడానికి కూడా ఇది నాట్ చిన్న అమౌంట్ కాదు, ఒక 20 lakhs అలా కాదు, ఇట్స్ ఆల్మోస్ట్ 60 lakhs దాకా అవుతుంది ఇంట్రెస్ట్. అంతా 60 ఇంకా పైన అవుతుంది ఇంట్రెస్ట్. అంటే చిన్న అమౌంట్ అంటే నువ్వు రిస్క్ తీసుకో బ్రో అని చెప్పి నేను చెప్పేవాడిని. కానీ అది నేను నా డెసిషన్ మీద డిపెండ్ అయి ఉండదు, ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ యువర్ డెసిషన్. మీరు ఒకసారి వస్తున్నారంటే కనుక కంప్లీట్ గా ఫస్ట్ థింక్ ఒకటికి 10 సార్లు ఆలోచించండి. ఇక్కడికి వచ్చి వారం అవుతుంది, ఇండియా వెళ్ళిపోదామా లేదా ఇక్కడే ఉందామా, 2 days లో నేను డెసిషన్ తీసుకొని చెప్తా బ్రో అని చెప్పేసి అన్నాడు. నేను చెప్పింది ఏంటంటే ఒకవేళ తను ఇండియా వెళ్ళిపోవాల్సి వచ్చినా సరే హీస్ జస్ట్ ఆన్సరబుల్ టు హిస్ పేరెంట్స్ అంతే. పక్కింటి అంకుల్లో రిలేటివ్స్ కి ఆన్సరబుల్ కాదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు టైం గనక బాగా ఇది అవ్వకపోతే గనక అతని మీద ఉంటది. ఈ రిలేటివ్స్ గానీ ఫ్రెండ్స్ గానీ ఎవరన్నా వచ్చి అడుగుతారు, ప్రెసెంట్ అడుగుతారు ఏమేంద్రా, ఓకే దట్స్ ఫైన్. బట్ కానీ ఆ కట్టుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నీ వెనకమాల ఎవరు ఉండరు. మీరు కూడా ఆలోచించండి, ఆ సిచ్యువేషన్ లో మీరుంటే గనక ఎవరు వచ్చి మీ డబ్బుల్ని మీ లోన్ ని పే చేయరు, మీరే పే చేసుకోవాల్సి వస్తుంది. ఈ వీడియో ఫస్ట్ మీ ఫారెన్ వద్దాం అనుకున్న ఫ్రెండ్స్ కి ఫస్ట్ షేర్ చేయండి.